సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి, కానీ మీరు సంక్షేమ పథకాలతో పాటు విద్య వైద్యానికి రైతుకి ఏదన్నా సరే చేస్తున్నారు. మన హెల్త్ క్యాంపులు పెట్టి యాంజియోగ్రామ్లు కూడా 200-300 వరకు పెద్ద ఎత్తున చేయించారు. ఏంటి రైతుల పట్ల సంక్షేమం, విద్య వైద్యం, పిల్లల కోసం విద్య, విదేశీ విద్య ఇట్లాంటివి కూడా మీరు ప్రభుత్వంతో సమకాలికంగా పథకాలు ఎందుకు పెడుతున్నారు? తెల్లవారు వేసి పేడకలు వేసే రైతు ఎంత డబ్బులు వచ్చినా 70-85 ఏళ్ళకి కూడా 90 ఏళ్ళకి కూడా గేదెల కాడికి వెళ్ళి గేదెలు మేపుకొని పాలు తీసి తెచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి తెలదు, చూసుకోలేరు. వాళ్ళ ఆరోగ్యం గురించి టౌన్లో వెళ్ళారు, చూపించేవాళ్ళు ఉండవు, చూసుకోరు. కాబట్టి మేము ప్రత్యేకంగా పాడి గేదెలకి మాకు ఒక 25 మంది డాక్టర్లు ఉండి 24 hours ఎప్పుడో అర్ధరైతుగా ఫోన్ చేసి వెళ్ళే పాడి వైద్యులు, పశు వైద్యులు ఉంటారు. అట్ ది సేమ్ ఆ రైతుని ఆడవాళ్ళు చూసుకోలేరనే ఉద్దేశంతోనే మేము వరుణ్ కార్డియాక్ సెంటర్ డాక్టర్ వరుణ్ ద్వారా మేము తానా వెళ్ళినప్పుడు మేము సహాయం చేస్తామని చెప్పడం, తద్వారా మేము జిల్లాలో ఉన్నటువంటి 4-5 వేల మంది రైతుల్ని గ్రామాల నుంచి తీసుకెళ్ళి వాళ్ళని గ్రామాల నుంచి ఇంటికాడికి తీసుకెళ్ళి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయటం వలన మేము చాలామందికి, కొంతమందికి బైపాస్ ఆపరేషన్ చేయగలిగాం, కొంతమందికి స్టెంట్లు వేశారు, కొంతమందికి యాంజియోలు చేశారు. ఇవన్నీ కూడా ఈ బైపాస్లు, స్టెంట్లు, యాంజియోలు ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ మేము అలా తీసుకెళ్ళి చేయడం వలన సుమారు 150 మందికి ప్రాణాలు కాపాడగలిగాం. అదే కనుక ఛాన్స్ లేకపోయి ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని కూడా తెలిసే కదా. పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి 2 స్టెంట్లు పడిన వాళ్ళు ఉన్నారు, బైపాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, యాంజియో చేసిన వాళ్ళు ఉన్నారు, ముందుకు పడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ రికగ్నేషన్ ఉండే కదా. నిరంతర ప్రక్రియ ఇది. మేము అట్లాగే అప్పుడు కూడా కొన్ని హాస్పిటల్, ఆయుష్ కానీ, ఆంధ్ర కానీ, ఊరన్ కానీ ఇట్లా కొన్ని హాస్పిటల్స్ ద్వారా మేము ఇప్పుడు కూడా మా రైతులకి కొంత డిస్కౌంట్లు ఇవ్వటం అవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇదంతా నిరంతర ప్రక్రియ. యాక్చువల్గా భవిష్యత్తులో మేము అలాగే పాడి రైతుల పిల్లలకు కూడా మేము ముందు విద్య చదువుకునే వాళ్ళకే సివిల్స్, మెడిసిన్స్ అవి చదువుకునే వాళ్ళకి కొంత సహాయం చేస్తాం. అంటే భవిష్యత్తులో పాడి రైతు అదే రకరకాలైనటువంటి ఆ రైతు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. రైతులో ఏదైనా కనుక ఎంతో కష్టపడి ఆ రైతు చనిపోతే కనుక ఆ పెద్దతరం నాటికి ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఎక్కడ ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా సంవత్సరానికి 50,000 రూపాయలు రైతుకి ఇస్తాం. వయసుతో సంబంధం లేకుండా, ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా పాలు పోసే రైతుకి పెద్దతరంలోకి 50,000 రూపాయలు ఇస్తాం. ఆ కుటుంబానికి ఆ ఖర్చులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సంవత్సరానికి 3 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడతాం. అట్లాగే పాడి రైతుల పిల్లలు వాళ్ళ ఎంతో చదువుకునే ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినప్పుడు ఆ పిల్లలకి మంగళసూత్రాన్ని కూడా కొంత బంగారు నాణ్యాన్ని కూడా ఇస్తున్నాం 20,000 పెట్టి. అంటే మా ఉద్దేశం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకి చేశారు. అదొక అమౌంట్ కాకుండా అదొక తృప్తి. మా అమ్మ నాన్న కష్టపడి పాలు పోసి మమ్మల్ని పెంచి పెద్దదాన్ని చేశారని ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కోసం ఆ మంగళసూత్రాన్ని సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అట్లాగే విద్య ద్వారా కొంత వెచ్చిస్తున్నాం. అట్లాగే పశు వైద్యానికి సుమారు 10 మంది డాక్టర్లు మాకు 2 జిల్లాల్లో కూడా 24 hours వర్క్ చేస్తూ ఉంటారు. ఏ వర్క్లో హై ఈల్డింగ్ 7 డేటాకి ఒక 70-80 మంది దాకా 100 మంది దాకా ఆడు పని చేస్తూ ఉంటారు. 24 hours పాడి రైతు, పాడి గేద రెండింటినీ కాపాడటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఒకటే కాదు, భవిష్యత్తు తరాలకి ఒక ధీమా, ఒక భరోసా, ఒక నమ్మకం ఇవన్నీ కలగజేయటమే మా పాలకవర్గ ఉద్దేశంగా మేమంతా కూడా ప్రయాణం చేస్తాం.